తండేల్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. సో, సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతి సీజన్ తర్వాత బయటకు వస్తున్నప్పుడు మనకి ఫస్ట్ వస్తున్న పెద్ద మూవీ తండేల్. సో, కార్తికేయ 2 తర్వాత బ్లాక్ బస్టర్ ఎత్తునించిన చందు మొండేటి గారు ఈ మూవీకి అయితే డైరెక్షన్ చేశారు. అండ్ ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పడం ఏంటంటే, కార్తికేయ 2 మనకి పాన్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద హిట్ అయిందో చూసాం కదా. దాని తర్వాత 300 crores బడ్జెట్తో మూవీ చేయమని చెప్పినా కూడా తండేల్ స్టోరీని నమ్మి ఈ స్టోరీనే నేను చేస్తాను అని చెప్పి దీన్ని చేశానని అయితే చెప్పారు. సో అంత నమ్మకంగా చేసిన స్టోరీ తండేల్. చాలా రోజులైతే షూటింగ్ కూడా జరిగింది. అండ్ నాగచైతన్య గారు కూడా చాలా కష్టపడ్డారని చెప్పి అయితే దీని గురించి చెప్తున్నారు. అండ్ Feb 7th వరల్డ్ వైడ్గా అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. దీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన అల్లు అరవింద్ గారి సమర్పణలో ప్రొడ్యూసర్ బన్నీ వాసు గారు అయితే నిర్మించారు. సో ఈ మూవీ మీద సెన్సార్ అయితే కంప్లీట్ అయింది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా తండేల్ మూవీ మీద భారీగా అయితే అంచనాలు పెంచింది. అండ్ ఈ మూవీలో ఎప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ స్టేటస్ని అయితే అందించాయి. అండ్ దానివల్ల ఈ మూవీ మీద క్యూరియాసిటీ అయితే ఇంకా పెరిగింది. అండ్ నాగచైతన్య, సాయి పల్లవి మధ్య లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది యూత్లో అయితే క్రేజ్ని నింపాయి. అండ్ హీరోది దేశభక్తికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవీకి కోర్ పాయింట్గా ఉండడంతో సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా ఎమోషనల్గా వెళ్తుందని చెప్పి అయితే బలంగా అనిపిస్తుంది. అండ్ కాకినాడ ప్రాంతానికి చెందిన తండేల్ రాజు పాకిస్తాన్లో ఎలా దొరికిపోయాడు, అండ్ అక్కడ చిక్కుపోయిన రాజుని సాయి పల్లవి ఎలా రక్షించుకుంటున్నదే ఈ మూవీ స్టోరీ. అండ్ సెన్సార్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది మాత్రం U/A వచ్చింది రిపోర్ట్. అండ్ దీని మీద సెన్సార్ బోర్డు అయితే మాత్రం మూవీ చాలా బాగుందని అయితే అప్డేట్స్ ఇచ్చారు. అండ్ మూవీని ఎక్కువగా సాగదీయకుండా తగినంతలో లెంత్ అయితే కట్ చేశారు. స్టోరీలో ఉండే ఎమోషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి చెప్తున్నారు. అండ్ దీంతోపాటు మూవీ 2.32 సెకండ్స్ 2 hours 32 minutes అయితే వచ్చినట్లయితే చెప్తున్నారు. అండ్ సెన్సార్ ఫార్మాలిటీస్ అయితే అన్నీ పూర్తయ్యాయి. అండ్ ప్రజెంట్ అయితే తెలుగు నేటివిటీకి సంబంధించి ఒక దేశభక్తిని రగిలించే స్టోరీగా అయితే మాత్రం చెప్తున్నారు. ఇందులో లవ్ స్టోరీ కూడా కంప్లీట్గా ఉంటుంది. అండ్ మూవీ ప్రేక్షకులకి అయితే ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి అయితే చాలా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ ఈ మూవీ మీద చాలా నమ్మకంతో అయితే మూవీ టీం అంతా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 100% ఎఫెక్ట్ ఈ మూవీ మీద పెట్టినట్లయితే తెలుస్తుంది మనకి. సో సెన్సార్ రిపోర్ట్స్ అయితే సూపర్ హిట్ అనే కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నాయి. సో మూవీ ఇప్పుడు మనకి నాగ చైతన్య గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందని చెప్పైతే చెప్తున్నారు. అండ్ 100 crores గ్రాస్ అనేది చాలా ఈజీగా వస్తుందని చెప్పైతే నమ్ముతున్నారు. సో నాగ చైతన్య గారికి ఫస్ట్ 100 crore గ్రాస్ అయితే ఈ మూవీ ఇస్తుందంటున్నారు. అండ్ దాంతోపాటు నాగ చైతన్య గారి యాక్టింగ్ ఈ మూవీలో అల్టిమేట్గా ఉంటుందని చెప్పైతే కూడా తెలుస్తుంది. అండ్ గుజరాత్లో చేపల వేటకు వెళ్ళి పాకిస్తాన్ నావీకి ఎలా చిక్కాడు, అండ్ అందులో మనకి ఏదైతే దేశభక్తి గురించి ఉందో అవన్నీ కూడా చాలా హైలైట్ అవుతాయి. నాగ చైతన్య గారు ఈ మూవీ మీద అంత నమ్మకం పెట్టుకోవడానికి రీజన్ కూడా అదే అని చెప్పి అయితే అందరూ చెప్తున్నారు. సో మూవీ అయితే 7th వస్తుంది. మనం మూవీ గురించి చాలామంది చాలా బజ్ అయితే క్రియేట్ అయ్యి ఉంది. సో మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం. మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.